హాయ్ ఫ్రెండ్స్, ఇవి చిన్న థర్మాకోల్ బాక్సులు అనమాట. వీటికి నేను ఈ విధంగా హోల్స్ అయితే పెట్టేశాను. మట్టి ఫిల్ చేసి విత్తనాలు అనేవి నాటేసుకున్నాము. చిర్రాకు పాలకూర విత్తనాలు అయితే వేసుకుందాము. మనకి ఇంట్రెస్ట్ ఉండాలి కానీ ఎంత చిన్న వాటిలో అయినా విత్తనాలు వేసేసుకోవచ్చు. చూడండి, నేను ఈ చిన్న బాక్సుల్లో పాలకూర విత్తనాలు అయితే వేస్తున్నాను అనమాట. సో ఈ విధంగా ఎంత చిన్న వాటిలో అయినా మనకు వచ్చేస్తాయండి, ఏమి ఇబ్బంది లేదు. మనకు కొంచెం ఇంట్రెస్ట్ ఉండాలి కానీ మొక్కలు అనేవి పెంచుకోవచ్చు హ్యాపీగా. మనము ఆకుకూరలు అనేవి ఇంటి దగ్గర వేసుకోవచ్చు. మనం బయట తెచ్చిన ఆకుకూరలు వాళ్ళు అన్నీ స్ప్రే చేస్తారు కదండి, కెమికల్స్ అన్నీ. అలా లేకుండా ఇంటి దగ్గర మనము న్యాచురల్గా ఈ విధంగా అయితే మనము పెంచేసుకోవచ్చు అన్నమాట. ఎంత చిన్న వాటిలో అయినా చేసుకోవచ్చు. ఈ విధంగా అయితే వేసేసాను నేను. చిర్రాకు విత్తనాలు ఈ విధంగా అయితే దీంట్లో వేసేసుకుంటున్నాను. సో చూద్దాము ఇవి ఎన్ని రోజులకి తర్వాత మొలకలు వస్తాయని చూద్దాం. ఈ విధంగా మట్టి అనేది మరీ ఎక్కువ కాకుండా కొంచెం లైట్గా స్ప్రెడ్ చేసేసి వాటరింగ్ అనేది చేసుకోవాలి. వాటర్ అనేది ముద్దగా పోసుకోకుండా ఇలా చిలకర ఇచ్చినట్లు వేసుకోవాలి. ఒకసారి బాగా తడిచేలాగా వేసేసుకొని తర్వాత డే బై డే అనేది వాటర్ ఇస్తే చాలు. మరీ ఎక్కువ వాటర్ ఇచ్చినా కానీ ఈ గింజలు అనేవి లోపల పాడైపోతాయి అన్నమాట. సో చూడండి, 4 days తర్వాత నాకు ఈ విధంగా అయితే వచ్చేసాయి. చిరాకు విత్తనాలు అయితే కొంచెం దూరంగా అయితే వచ్చాయి. ఇవి చూడండి 4 daysకి ఈ విధంగా అయితే కొంచెం ఇప్పుడిప్పుడే మొలకెత్తున్నాయి అనమాట. చిరాకు ఫాస్ట్గా వచ్చేసింది. పాలకూర అయితే ఇప్పుడిప్పుడే మొలకెత్తుతున్నాయి అన్నమాట. చూడండి 5 days తర్వాత నాకైతే చూడండి ఎంత బాగా గ్రోత్ అనేది వచ్చిందో. చాలా బాగున్నాయి అన్నమాట. ఈ విధంగా ఆకుకూరలను అయితే ఇంటి వద్ద మనమే చిన్న చిన్న వాటిలో చాలా చక్కగా పెంచుకోవచ్చండి. అందరూ ట్రై చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.